9-year-old son sustained severe injuries in a stampede at Sandhya Theatre in Hyderabad during the premiere show of the Allu Arjun movie Pushpa 2. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడంతో అభిమానులు థియేటర్ గేట్ లోపలకు చొచ్చుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితికి చేరారు. వీరిని వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు. Alright, there you have his legal team there who says that they have applied for quashing of this petition a few days ago itself, and also referring to a letter that already had sought permission from the police to give additional police bandobast at the Sandhya Theatre when that special screening was on. But it appears that Telangana crowd lo oka family vacharu. A family konచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ police came from first floor to ground floor. That means there was no police in ground floor. They also want to see Allu Arjun only on the first floor. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ టిఎఫ్ఐ. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాను. అదే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారంట. నేను ఆ న్యూస్ చూసాను, నాకు కూడా షాకింగ్ అనిపించింది. అసలు బన్నీ అరెస్ట్ అవ్వడం ఏంది అన్నట్టు అనిపించింది. ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏ ఇన్సిడెంట్ వల్ల అరెస్ట్ అయ్యారు, మనము డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ టాపిక్ మీకు అర్థం అవ్వాలంటే ఈ టాపిక్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th December 9:30 PM అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ అక్కడ ఏం జరిగిందంటే, December 4th పుష్ప మూవీ రిలీజ్ పెయిడ్ ప్రీమియర్స్ హైదరాబాద్ సంధ్యా థియేటర్ RG6 రోడ్స్ దగ్గర చూసేకి వచ్చారు. అప్పుడే బన్నీ అన్న కూడా సంధ్యా థియేటర్లో ఆ షో చూసేకి వచ్చారు. అప్పుడు ఈ జనాలు ఎక్కువ అవ్వడం వల్ల టికెట్ కొన్న వాళ్ళు, టికెట్ కొనని వాళ్ళు, ఆ సెలబ్రేషన్ని చూద్దామని వచ్చిన వాళ్ళు, హీరోని చూద్దామని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ రావడంతో అక్కడ ఎక్కువ జనాలు అయిపోయి అసలు లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఆ బౌన్సర్స్ బండి అన్నది ఎలా అయినా వాళ్ళ డ్యూటీ అదే, ప్రొటెక్ట్ చేయాల్సిందే వాళ్ళ డ్యూటీ. ఆ ప్రొటెక్షన్లో వాళ్ళు ఒకరినొకరు ఇప్పుడు ఎట్లా తిరిగి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఫ్యాన్స్ దగ్గరికి రావడము, వీళ్ళు వెనకలికి తోయడము, ఇలా ఒకరి మీద ఒకటి పడి ఇలా కింద పడిపోవడము, ఇలా ఈ సిచ్యువేషన్లో ఇలా ఒకరు తోసుకోవడం వల్ల లోపల షో టైం అవుతుందని లోపలికి వెళ్దాం విన్నా అని చెప్పి వెళ్ళడం వల్ల బన్నీ అన్న అక్కడ వెళ్తున్నారు ఇక్కడ వెళ్తున్నారు అని చూద్దామని వచ్చిన వాళ్ళు బన్నీ అన్న చూద్దాము ఫోటో తీసుకుందామని వాళ్ళు మీదకి రావడం వల్ల, ఈ బౌన్సర్స్ తోయడం వల్ల ఒక ఫ్యామిలీ, ఆ లేడీ, ఆ చిన్న అబ్బాయి ఇద్దరు కింద పడి చనిపోయారు. ఆ అబ్బాయి క్రిటికల్ కండిషన్ ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు జనాల మధ్యలో పడిపోవడం పోలీసులు చూసి బయటికి ఆ జనాల నుంచి బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసినా ఉపయోగం లేదు, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. ఆ మదర్ అనేది చనిపోయింది. సో సాడ్ అది. సో అన్ఫార్చునేట్గా ఆమె చనిపోయింది. వాళ్ళ హస్బెండ్ అండ్ ఇంకో చిన్న కూతురు సేఫ్గానే ఉన్నారు. జనాలు రావడము ఇదంతా కామనే, కానీ లోపల చాలా మంది వీడియోస్, ఇప్పుడు రివ్యూవర్స్లో కూడా చాలా మంది కూడా వీడియోస్ పోస్ట్ చేశారు. ఈ షోస్ అన్ని ఇంకా ఆపేస్తాం మేము, ఇంకా రాలేము, ఫస్ట్ లైఫ్ ముఖ్యము అని చెప్పి అందరూ చాలా మంది వీడియోస్ కూడా చేశారు. అది అన్ని కరెక్ట్ టైంలో వచ్చాడు, లేకపోతే అవుట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్. ఇది ఆల్మోస్ట్ ప్రాణాలు పోయింది. నేను ఫస్ట్ టైం తొక్కిసలాట అనే కాన్సెప్ట్ అర్థమైంది నాకు. ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ పడిపోయాను అనుకున్నా అందులో. అరే నేను స్లీప్ ఈ చనిపోయిన ఇన్సిడెంట్ తర్వాత బన్నీ అన్న ఈ ఇన్సిడెంట్ తెలుసుకొని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. అంటే ఎలా అంటే, నేను ఆ ఫ్యామిలీకి ఒక 25 lakhs లాగా ఇస్తాను, అంటే ఆ లాస్ని నేను తీసుకురాలేను,
నా తరపు నుండి ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఒక 25 lakhs ఇస్తానని చెప్పి బన్నీ అన్న ఒక వీడియో ఫార్మాట్లో రిలీజ్ చేశారు. రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరేంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలో వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹25 lakhs. దిస్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ ₹25 lakhs ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా బన్నీ అన్న స్టేజ్ మీద ఎక్కి మా టీం మొత్తము చాలా సాడ్గా అయ్యాము, అంటే చాలా బాధపడ్డాము, ఒక పక్క హ్యాపీనెస్ ఉన్నా కూడా ఇంకొక పక్క సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి మాది అని చెప్పి తను బన్నీ అన్న చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏం మాట్లాడారంటే బన్నీ అన్న, ఆ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్, ఈ 25 lakhs అనే కాకుండా ఆ ఫ్యామిలీకి ఫ్యూచర్లో ఎలాంటి సపోర్ట్ అయినా కూడా నా తరపు నుండి ఉంటుంది అని చెప్పి తను ఒక హామీ కూడా ఇచ్చారు. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్గా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గోట్ ఎనర్జీ డౌన్. మాకు టైం పట్టింది, లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మీరు సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ just from my side, నేను ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపెన్సేషన్ అలా ఏం కాదు. ఇట్స్ జస్ట్ as a gesture to show that we are there to support you and we've given ₹25 lakhs to support them, and మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం, మీకు ఏమైనా కావాల్సి మేము ఉంటాం, అకామిడేట్గా ఉంటాం అని. at this hour also I didn't want to go disturb them. I want to give them some space and కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్ వచ్చిన తర్వాత I would like to personally meet them and వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే we'll always be there trying to do the best of our abilities to support them. ఎందుకంటే మా మనసులో ఉంటుంది అంతే. ఇంకా that's about it. ఆ చనిపోయిన లేడీ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను December 5, 2024 పుష్ప మూవీ రిలీజ్ రోజే బన్నీ అన్న మీద కేసు అయితే ఫైల్ చేశారనమాట. ఈరోజు 13 December ఆల్మోస్ట్ ఒక 9 days ఏమో అయిపోయింది, కానీ ఈరోజు అరెస్ట్ చేశారు బన్నీ అన్నని. అది కూడా వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారంట. అందుకే అల్లు అర్జున్ అన్న మాట్లాడుతూ అదే అరెస్ట్ అయిన వీడియోలో మాట్లాడుతూ ఇలా అన్నారు, మీరు నన్ను అరెస్ట్ చేయడం తప్పు కాదు, నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా తప్పు కాదు, కానీ అదే బెడ్రూమ్కి వచ్చి మరీ నన్ను పిలుచుకొని రావడం అనేది చాలా తప్పు అని చెప్పి ఆయన కొంచెం ఫీల్ అయ్యారనమాట. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి సెక్షన్ 188 అండ్ 118 మీద కేసు అయితే బన్నీ అన్న మీద ఫైల్ చేశారు. బన్నీ అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు, ఇదంతా ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సెక్టార్ పీపుల్ ట్విట్టర్లో అరెస్ట్ అయ్యాడని సెలబ్రేషన్ చేస్తున్నారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు? ఇప్పుడు మనము ఒకరికి సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ ఒక మనిషి యొక్క డౌన్ ఫేజ్ని డౌన్ఫాల్ని మనము ఎంజాయ్ చేస్తున్నామంటే అది పిచ్చి అనుకోవాలి. అందరినీ ఎలా కామెడీ మీమ్స్ చేసుకుంటున్నారు, ఫన్నీ వీడియోస్ చేస్తున్నారు ఆ టాపిక్ మీద. అరెస్ట్ అయ్యాడు, బాగా అయింది, ఇలా చేయడం కరెక్ట్ కాదు. మాట్లాడుతూ కూడా లాయర్ ఆర్గ్యూ చేస్తూ ఈ పాయింట్ ఒకటి రైజ్ చేశారు. హీరో పర్మిషన్ లేకుండా, అదే గవర్నమెంట్ నుండి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా థియేటర్కి రావడము, క్రౌడ్ గ్యాదర్ అవ్వడము, ఈ ఇన్సిడెంట్ దానివల్లే అవ్వడము అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. యాక్చువల్గా బన్నీ అన్న అదే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పర్మిషన్ అయితే 2 December తీసుకునేసింది. మళ్ళీ ఇలా బ్లేమ్ చేస్తున్నారు, అసలు పర్మిషన్ తీసుకోలేదు అన్నట్టు బ్లేమ్ చేస్తున్నారు. అదైతే తప్పు. బన్నీ అండ్ సంధ్య థియేటర్ వాళ్ళైతే పర్మిషన్ అయితే తీసుకున్నారు. ఇలా స్టార్ హీరో అల్లు అర్జున్ గారు అయితే థియేటర్ విజిట్ చేస్తున్నారు. మాకు కొంచెము ఆ జలాన్ని కంట్రోల్ చేసేకి మాకు ఒక సపోర్ట్ లాగా పోలీసులు కూడా ఉండాలి అని చెప్పి ఇచ్చారు పోలీసులకి. కానీ ఈ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ప్రతి చోట. పోలీసులు పర్మిషన్ తీసుకోలేదంట హీరో, అందుకే అరెస్ట్ చేశారని చెప్పి ఊరికే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు.
సో ఈ ఇన్సిడెంట్ని నేను మొత్తం క్లియర్ కట్గా మీకు అర్థమైనట్టే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మా కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తే మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మేము కొత్త కంటెంట్ ఎలా తీసుకొని రావాలని, మేము కొత్త ఐడియాస్ మీరు ఇచ్చే సపోర్ట్తో మాకు మోటివేట్ అయ్యి మేము కంటెంట్ ఇంకా త్వరగా వచ్చేలాగా ట్రై చేస్తాము. డెఫినెట్లీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇచ్చిన ఫస్ట్ వీడియోకి ఇచ్చిన సపోర్ట్ అంతా ఎంత కాదు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హోప్ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.